నీ ముందుకు రావడానికి భయపడుతుంది. చెప్పమ్మా, ఆ పిల్లని ఊరికే పంపించేద్దామా లేక ఓడించి పంపించేద్దామా? ఓడించే పంపించేద్దాం నాన్న. కానీ ఎలా? సింపుల్. దాని దగ్గరున్న తోలు బొమ్మలతోనే కదా పెర్ఫామ్ చేయాలి. అవి లేకపోతే ఓడిపోయినట్టే కదా. అవునా? అందుకే ఆ తోలు బొమ్మల్ని ఎవ్వరికీ తెలియకుండా మనం దాసేద్దాం. ఇక తను చచ్చినా పెర్ఫామ్ చేయలేదు. నువ్వు సూపర్ నాన్న. అది తోలు బొమ్మలు ఎక్కడ పెట్టిందో నాకు తెలుసు. అవునా? ఇంకేంటి లేటు, వాటిని దాచేసి తనని బయటికి పంపించేద్దాం. పదండి నాన్న, పదండి వెళ్దాం. ఎక్కడా? నాన్న, పద పద. రా, తలిపేయ్. తలిపేయ్. అమ్మా, ఇది ఎక్కడ దాద్దాం? అదిగో ఇక్కడ. ఇదిగో ఆ బ్యాగులు ఇవ్వు. పద పద పద. నైనా, ఒక్క నిమిషం. తాళం వేసేద్దాం. పద. రా. ఎందుకు పరు? ఇప్పుడు హ్యాపీ కదా నువ్వు? హ్యాపీ నాన్న. ఇక ఆ తోలు బొమ్మలది మా చేతిలో ఓడిపోయి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అయితే మీరు వెళ్ళి ప్రశాంతంగా పెర్ఫామ్ చేసుకోండి. మీరే విన్నర్స్. పద పద. ఏమైంది ధరణి? తోలుబొమ్మలో. అదేంటి ధరణి, నువ్వే కదా ఈ రూమ్ లో దాచింది? నేనిక్కడే పెట్టాను, ఇప్పుడు కనిపించడం లేదు. ఇక్కడే ఎక్కడో ఉంటాయి, ఒకసారి చూద్దాం పదండి. చూడండి. మొదటి పర్ఫార్మెన్స్ నీలిమ తన పాటతో ఆకట్టుకోబోతుంది. ఎక్కడా లేవు. బాగా గుర్తు తెచ్చుకోదరని. ఒకవేళ నువ్వే ఎక్కడైనా పెట్టి మర్చిపోయావేమో. లేదండి, నేనిక్కడే పెట్టాను. ఒకవేళ ఎవరైనా కావాలని వాటిని మాయం చేశారంటావా? ఎవరు చేసినా మనకిప్పుడు టైం లేదు. వెంటనే పోటీలో పర్ఫామ్ చేయాలి, లేదంటే మనం ఓడిపోతాం.
మీ నాన్న శరీరంలో ఉన్న బుల్లెట్ని తీసేయొచ్చు. ఓ 3 లక్షల దాకా ఖర్చు అవుతుంది. నాన్నా నాన్నని బతికించుకోవటానికి నేనిప్పుడు గెలిచి తీరాలి. కానీ తోలు బొమ్మలు ఎక్కడున్నాయని వెతకాలి. భగవంతుడా, మా నాన్నని కాపాడుకునే మార్గాన్ని నువ్వే చూపించి ఇప్పుడు మళ్ళీ నువ్వే నిరాశని మిగులుస్తావా? ఎలాగైనా కాపాడు. మన నెక్స్ట్ పర్ఫార్మెన్స్ సంజన అండ్ నైనా. వాళ్ళు వాళ్ళ క్లాసికల్ అండ్ వెస్ట్రన్ డాన్స్ తో మనల్ని మంత్రముగ్ధుల్ని చేయబోతున్నారు. వెరీ గుడ్, సూపర్ అమ్మా. నెక్స్ట్ లాస్ట్ పర్ఫార్మెన్స్ తోలు బొమ్మలాట బై ప్రీతి అండ్ టీమ్. ఒక మంచి మెసేజ్ తో మనల్ని, మన హృదయాల్ని కదిలించబోతున్నారు. ప్రీతి, త్వరగా మీ టీం ని తీసుకొని స్టేజ్ పైకి రావాలి. మనల్ని పిలుస్తున్నారే. ఫైనల్ కాల్ టు ప్రీతి. ఎక్కడున్నా త్వరగా స్టేజ్ దగ్గరికి రావాలి, లేకపోతే మీ టీం ని తీసేయాల్సి ఉంటుంది. అయ్యో, ఇప్పుడేం చేద్దాం? అదే తెలియటం లేదు. కానీ వాటిని నేనిక్కడే పెట్టాను. ఏమైపోయాయో నాకు అర్థం కావడం లేదు. మనం ఎలాగైనా ఈ పోటీలో పాల్గొని తీరాలి. కానీ తోలు బొమ్మలు లేవు కదా, ఎలా పాల్గొంటాం? తల్లు దారిన పోయి అంతా వెతుకుదాం. పదండి. సరే పదండి, వెతుకుదాం. పదండి. మీరిద్దరు ఎటు వెళ్ళి వెతకండి, నువ్వు పైకి వెళ్ళి వెతుకు. సరే ప్రీతి. మనం ఇటు వెళ్ళి వెతుకుతామా? అది తోలు బొమ్మల కోసం పిచ్చి దానిలో వెతుకుతుంది, అయినా అవి దొరకవు.